Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3, Venus Energy Scientist, B.R. Kodanta, with శనివారం ఏకాదశి లక్ష్మీ శ్రీమన్నారాయణ వారి ఆశీస్సులు శుభాకాంక్షలు. శనివారం అంటే ఈ విశ్వంలో నీలి కలర్ ఎనర్జీస్ మరియు బ్లాక్ ఎనర్జీస్ ఇవి ఎంతో ఆకర్షణమైన ఎనర్జీస్ అన్నమాట, కలర్స్ అన్నమాట. ఈ కలర్స్ చాలా ప్రత్యేకమైన కలర్స్. ఇది వైద్యపరంగా గల వైదిక ఔషధాలు ఉన్న కలర్స్ అన్నమాట. సో ఈరోజు ఏకాదశి శనివారము మరియు బుధవారంతో కూడిన ఏకాదశికి చాలా విశిష్టమైన శక్తి ఉంటుంది ప్రపంచంలోనే. ఎందుకంటే అది లక్ష్మీ శ్రీమన్నారాయణ వారికి చాలా చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట. ఈరోజు చేసే సాధనలు మన జీవితంలో మన భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుంది. సో ఈరోజు ఏమి చేయాలంటే వైష్ణవ ఆలయంలో బియ్యపు పిండి మంచి సువాసన భరితమైన పన్నీర్తో పసుపు రంగరించి ముద్దగా చేసి దాని యొక్క పిండి దీపంలాగా చేసి పసుపు కుంకుమ రంగరించి నెయ్యి వేసి వత్తితో శ్రీమన్నారాయణ వారు వైష్ణవ ఆలయంలో ఎక్కడైనా సరే, కనీసం ఆంజనేయ స్వామి గుడిలో అయినా సరే, శ్రీరామచంద్ర ప్రభుల వారి గుడిలో అయినా సరే, లక్ష్మీ శ్రీమన్నారాయణ వారి గుడిలో అయినా సరే, లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా సరే, ఏదైనా వైష్ణవ ఆలయంలో మీరు ఆ ఒక పిండి దీపము వెలిగించిన మీకు మీ కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ఐశ్వర్యము అన్నీ ఆ లక్ష్మీ శ్రీమన్నారాయణ వారు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఆయన స్థితికారకుడు. మనము ఈ ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో స్థితిగా ఉండి సుఖాలు అనుభవించాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే అనుభవిస్తారు. మరియు ప్రత్యేకించి ఈరోజు శని భగవానుడు ఈ యొక్క నీలి వర్ణంలో, నలుపు వర్ణంలో ఎనర్జీస్ ప్రసరింప చేస్తూ ఉంటారు. ఎవరికైనా కానీ ఒంటిలో నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కొందరికి కాళ్ళు గుంజేస్తూ ఉంటుంది, కొందరికి నరాలు గుంజేస్తూ ఉంటుంది, కొందరికి ఎముకలు చిన్నగా పడిపోయినప్పటికన్నా ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి, కొందరికి కండరాల నొప్పులు. దీనికన్నీ అధిపతి ఎవరంటే శని భగవానుడు. ఒక్కొక్క గ్రహము మన మానవ జీవితంలో ఒక్కొక్క అవయవాన్ని ఆవహించినట్టు ఉంటుంది. సో ఆ శని యొక్క ప్రభావము వక్రముగా ఉంటే మీకు ఈతికి బాధలు ఉంటాయి. మీరు ఏమి చేయాలంటే ఇందుకు ప్రతి ఒక్క సమస్యకు భగవంతుడు తాళం అంటూ ఇచ్చున్నాడు. అది గురుదేవుల వలన, లేకుంటే ఇంకొక ఆధ్యాత్మికవేత్తల వలన, లేకుంటే సరస్వతి పుత్రుల వలన ఏదో విధంగా సౌండ్ వైబ్రేషన్లో మీ చెవికి చేరుతుంది. పరిహారాలు అనేది మీ చెవికి చేరుతుంది. సో ఈ శని వచ్చి ముఖ్యంగా కాళ్ళకు అధిపతి, నరాలకు అధిపతి, ఎముకలకు అధిపతి, కండరాలకు అధిపతి. సో ఇవన్నీ నొప్పులకు అధిపతి ఎవరంటే శని భగవానుడు. శని భగవాన్ని శాంతింపజేసిన ఆటోమేటిక్గా మీకు ఎటువంటి ఔషధాలు లేకుండా ఈ నొప్పులన్నీ తొలగిపోతాయి. మీరు ఏం చేయాలంటే శనివారం నాడు ఇంట్లో చేసే ఒక అన్నము, వరి అన్నము, లేకుంటే ఏది చేసినా ఇడ్లీనో దోశనో చేస్తే పెరుగు వేసి ఆ అన్నంలో బెల్లము వేసి, నల్ల నువ్వులు వేసి బాగా మీ చేతితో బాగా దాన్ని కలిపేటప్పుడు నా ఒంట్లో ఉండే పీడ అంతా వెళ్ళిపోవాలి అనే ఒక శరీర పీడలు, నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, నరాల నొప్పులు, ఎముకల నొప్పులు అన్నీ వెళ్ళిపోవాలని చెప్పి దాన్ని మీ చేతి వేలుతో, ఎందుకంటే మన చేతులతోనే కర్మలు చేస్తాం. ఆ కర్మలు తొలగించేదాన్ని కూడా మన పరిహారం కూడా మన చేతుల్లోనే చేయాలి. ఆ చేతుల్లో బాగా కలిపించి కాకికి నివేదించిన మీ శరీర రోగబాధలు, ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఎముకల నొప్పులు, నరాల నొప్పులు అన్నీ వైదొలుగుతుందని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఈరోజు అందరికీ శనివారంతో కూడిన ఏకాదశి శ్రీమన్నారాయణ వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు. అందరికీ నమస్తే.